సార్ సార్ ఎగ్జిట్లు సర్వేలకు ఊపు కృత్రిమ తీర్పుల ఇది ఒక ముఖ్యమైన అంశం అండి. మనం రిలేటెడ్ విత్ ఎలక్షన్ కాబట్టి ప్రదీప్ గుప్తా 2024లో మోదీకి 400 స్థానాలు వస్తాయి అని చెప్పి ఓడిపోయినందుకు కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి, విజయ్కి 100 స్థానాలు వస్తాయని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మొదటిసారి. ఆయన ఈరోజు నిన్న చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను నా చూసి ఎగతాళి చేశారు, ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, నేను ఎంతో అధ్యయనం చేసి తమిళనాడు పరిస్థితిని, ఈయన బెంగాల్ మీద చెప్పలే, నేను అధ్యయనం చేసి చెప్తే మీకు అర్థం కాలేదు, పలానా కారణాల వల్ల వచ్చింది అని ఆయన చెప్తున్నాడు. కానీ ఈ ఎన్నికల ముందు ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, తర్వాత వచ్చిన ఫలితాలు మటుకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మళ్ళీ ముందుకు తెస్తున్నాయి. వీటి విశ్వసనీయత ఎంత? ఇప్పుడు ప్రదీప్ గుప్తా చెప్పింది విజయ్ విషయంలో జరిగింది కాబట్టి ఇది నిజమని భావిస్తామా, లేకపోతే మొత్తంగా ఈ వ్యవస్థ విలువ కొంత తగ్గిందా అంటే ఖచ్చితంగా విశ్వసనీయత కొంచెం తగ్గింది. ప్రభు చావ్లా చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన బీజేపీకి అనుకూలమైన ఆయన కూడా. ఆయన నిన్న రాశారు ఏమని, ఇది సెఫాలజీ కాదు పెయిడ్ ప్రాఫెసీ అని. పెయిడ్ న్యూస్ అనే వార్త మన కాన్సెప్ట్ తెలుసు కదా, ఇది పెయిడ్ ప్రాఫెసీ అన్నాడు ఆయన. అంటే ఇది ముందుగా ప్రతిఫలంతో చెబుతున్న జోస్యం చెప్పి ఒక మైండ్ సెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి వీళ్ళు చెప్తారు, చెప్పినవి 50, ఆ తేడా కూడా ఎంత ఉంటుంది, 40 నుంచి 70 స్థానాలు. అది చెప్పడానికి దానికి సెఫాలజీ ఎందుకు వర్మ, మీరు చెప్పలేరా? ఇది మా అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందంటే పుడితే అబ్బాయి పుడతాడండి, లేకపోతే అమ్మాయి అన్నట్టుగా. మీరు కేరళ తీసుకోండి, 60 నుంచి 70 వరకు అని అక్కడ, 70 నుంచి 90 వరకు అని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏదైనా నిజమే అయినట్టే కదా. కాబట్టి ఇక్కడ సమస్య అంటే సెఫాలజీ, ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు విలువ కోల్పోయాయి. ఇప్పుడు తమిళనాడు విషయంలో కూడా ఇప్పుడు ప్రదీప్ గుప్తా సరైంది కాబట్టి ఆయన సంతోషిస్తున్నాడు. కానీ 2024లో మాట ఏంటి? అలాగే మిగతా వాళ్ళ గురించి ఆయన చెప్పిన పూర్తిగా నిజం కాల. ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకోమంటున్నాడు మిగతా వాళ్ళ విషయంలో. డిఎంకేకు డిఎంకేకు ఆయన సరిగా చెప్పలా. మళ్ళీ అది మీరు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకోండి, నేను చెప్పిన దానికి దగ్గరగా ఉంది అంటున్నాడు. కొంతమంది గతంలో 2024లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఖచ్చితంగా కూటమికి ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పిన వాళ్ళు తర్వాత అవి రాలా, వాళ్ళు ఇప్పుడు కనిపించట్లా. అప్పుడు ఇప్పుడు తప్పు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు వాళ్ళు పంపినవి కూడా దీంట్లో ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు తప్పు చెప్తూనే ఉన్నారు. అంటే దీన్ని ఏమంటారంటే అతనే చెప్పాడు చావ్లా ఏమని, దీన్ని హెర్డింగ్ అంటారంట. హెర్డ్ అంట మందలో వేసినట్టుగా ఒక విధంగా చెప్పటం. ఈ మందలో కొంచెం ప్రత్యేకంగా కనపడితే మళ్ళీ మనం ఎంబ్రాసింగ్ పోతామేమో అని వాళ్ళు చెప్పకపోవడం. ఈ హెర్డింగ్ అనేది ఒకటి, ఈ పెయిడ్ ప్రాఫెసీ అనేది ఒకటి, మూడవది బెట్టింగ్ మాఫియాల యొక్క ఇంపాక్ట్ ఒకటి. దీనివల్ల మన ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, వీటికి ఉన్నటువంటి విలువ, విశ్వసనీయత తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు నిజం కాలేదు. ఉదాహరణకు బెంగాల్లో బీజేపీ వచ్చిందని చెప్పినప్పటికీ తృణమూల్కి వచ్చిన ఓట్లు ఇంత తక్కువగా ఉంటాయి సీట్లు అని చెప్పిన వాళ్ళు చాలామంది లేరు. కేరళలో కూడా చాలా పోటాపోటీ, తమిళనాడులో అయితే పోటాపోటీ అన్నారు. మరి ఎందుకు ఇన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు కాదు కదా, అది వరుసగా ఆ ప్యాటర్న్ ఎందుకు జరుగుతుంది? అక్కడ ఒక ప్రశ్న కూడా ఉంది, ఎన్నిసార్లు తప్పులు చెప్తున్నా వీళ్ళని ఎందుకు పోషిస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఘోరమైనవి చెప్పి ఎందుకు అలాగే చలామణి అవుతున్నారు? కాబట్టి బ్రిటన్లో ఎన్నికల ఇవి సర్వేలు చేసే సంస్థలు వీళ్ళు పోల్ ప్యానెల్లో ఉండాలంట, వాళ్ళు కూడా ఎంపానల్ కావాలంట. ఏ విధంగా మీడియా ఎంపానల్మెంట్ ఉంటుందో ఈ జోస్యాలు, అంచనాలు, వీటితో ప్రజలను ప్రభావితం చేసే సంస్థలు కూడా ఎంపానల్మెంట్ వాటికి ఉంటుంది. సో కొంత బాధ్యత ఉంటుంది, వాళ్ళ ఎలక్షన్ పోల్ ప్యానల్స్లో ఉండాలి. కాబట్టి మన దేశంలో కూడా భవిష్యత్తులో జరిగే ఎన్నికలకైనా సరే ఈ విధమైన ఒక జాగ్రత్త తీసుకోకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణంలో చెప్పేసి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించటము, పక్కదో పట్టించటము, లేకపోతే ఈ లోపల కొంతమంది 100 కోట్లు పోగొట్టుకోవటము చాలా భారీ ఎత్తున జరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి. ఛాన్స్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది. ఛాన్స్ ఫ్యాక్టర్ అంటే ఒక్కోసారి మనం అన్నది జరగవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా 154 అంటే 154 వచ్చి ఉండొచ్చు, అందులో ఛాన్స్ ఫ్యాక్టర్ ఉండదని మనం చెప్పలేం, ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రక్రియను కొంచెం చక్కదిద్దాల్సిన, వాస్తవికం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వ్యాపార సంస్థలతో, రాజకీయ పార్టీలతో వీటికి సంబంధం లేకుండా చేయాలి, అప్పుడే ప్రజలకు సరైన అభిప్రాయం చేరుతుంది. లేకపోతే అవి పెయిడ్ ప్రాఫెసీస్
ప్రతిఫలంతో చెప్పే జోస్యాలు అవుతాయి. ఇంకో తమాషా, ఇప్పుడు వెంటనే విజయ్కి నేనే చెప్పానని చెప్పిన జ్యోతిష్యులు చాలామంది తయారయ్యారు. అది విజయానికి తండ్రులు ఎక్కువ అన్నట్టుగా వెంటనే వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళని చేసి వ్యూస్ పెంచుకునేవాళ్ళు. ఇదొక వలయం అనమాట. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి స్టేషన్.